వరల్డ్ కప్ 2026 విజేత టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్కు అనుకూలంగా బ్యాటింగ్ పిచ్లు సిద్ధం చేశారనే ఆరోపణలను వసీం కొట్టిపారేశాడు. భారత్ ఒక అద్భుతమైన జట్టు అని అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి టైటిల్ను సొంతం చేసుకోవడమే కాకుండా ఓవరాల్గా 3 సార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించిందని అన్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ కొంతమంది మాత్రం భారత్ పిచ్ల రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్లో వసీం భారత్కు మద్దతుగా నిలిచాడు. పాకిస్తాన్ కంటే భారత్ చాలా పెద్ద జట్టు. ఈ విజయానికి వారు అన్ని రకాల అర్హులని అన్నాడు. అంపైర్లు భారత్కు సహకరిస్తారని, ఇది అపోహమని అన్నాడు. అయితే ఈ టోర్నీలో పిచ్లు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయని అన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు భారత్కు అనుకూలంగా లేనప్పటికీ వారు అద్భుతంగా ఆడారు. తప్పులు వెతకడం మానేసి ఒక క్రికెట్ జట్టు ఉన్న దేశంగా మనం వారిని అభినందించాలని అన్నాడు. పాక్ కంటే భారత్ అద్భుతమైన జట్టు అన్న విషయాన్ని మనం అంగీకరించాలని వసీం పేర్కొన్నాడు. కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ క్రికెటర్లు అంటున్నారు.